అందరికీ హాయ్. ఇంటర్లింక్ నెట్వర్క్లో ఒక పెద్ద మార్పు రాబోతోంది. అదే వర్జన్ 5.0. ఇది ఊరికే ఒక అప్డేట్ కాదండి, మన నోడ్ భవిష్యత్తును డిసైడ్ చేసే ఒక హెల్త్ చెక్ లాంటిది. సో ఈ విశ్లేషణలో ఈ మార్పు మనపై ఎలాంటి ప్రభావం చూపబోతోందో వివరంగా చూద్దాం. అవును, మీరు విన్నది నిజమే. ఇది చాలా పెద్ద అప్డేట్. కేవలం టెక్నికల్గా వచ్చే మార్పు కాదు, నెట్వర్క్ పనిచేసే పద్ధతినే ఇది పూర్తిగా మార్చేస్తుంది. అంటే మన నోడ్స్ విలువను కొలిచే విధానం కంప్లీట్గా మారిపోతుందన్నమాట. మరి ఈ కొత్త సిస్టమ్ వచ్చినప్పుడు మనం ముందు వరుసలో ఉంటామా? ఈ ప్రశ్న చాలా ముఖ్యం. ఎందుకంటే మనం సరిగ్గా సిద్ధమవ్వకపోతే వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ విశ్లేషణ చేస్తున్నాం. సరే, మొదటి సెక్షన్లోకి వెళదాం. V5.0 వెరిఫికేషన్ రేస్. ఇది అచ్చం ఒక పోటీ లాంటిది. ఈ రేస్లో మనం ఇప్పుడు తీసుకునే చర్యలే మనల్ని గెలిపిస్తాయి. అదెందుకో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే వర్షన్ 5.0 వచ్చాక వెరిఫికేషన్ స్లాట్స్ చాలా తక్కువగా ఉంటాయి, కానీ వాటి కోసం పోటీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బెస్ట్గా పర్ఫామ్ చేసే నోడ్స్ మాత్రమే ఆ స్లాట్లను దక్కించుకోగలవు. ఈ స్లైడ్లో ఉన్న మాట చాలా పవర్ఫుల్. వెరిఫికేషన్ అనేది ఇవ్వబడదు, సంపాదించుకోవాలి. ఇది ఎవరో చెప్పింది కాదు, మన కమ్యూనిటీ మాటే. అంటే కష్టపడి పనిచేసేవాళ్లకే గుర్తింపు ఉంటుందని చాలా క్లియర్గా చెప్తోందన్నమాట. మరి ఇంత న్యాయమైన పోటీకి పునాది ఏంటి? అదే హ్యూమన్ నోడ్. అసలేంటి ఈ హ్యూమన్ నోడ్? దానివల్ల మనకొచ్చే అడ్వాంటేజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చాలా సింపుల్ అండి. హ్యూమన్ నోడ్ అంటే నెట్వర్క్లో ఉన్న ఒక నిజమైన మనిషి. సిస్టమ్ ప్రతి యూజర్ను ఒక రియల్ పర్సన్గా గుర్తిస్తుంది. దీనివల్ల నెట్వర్క్లో నిజాయితీ పెరుగుతుంది, ఫేక్ అకౌంట్స్, మోసాలకు చెక్ పడుతుంది. దీని ప్రభావం చాలా పెద్దవి. ఇది 3 పెద్ద సమస్యలను సాల్వ్ చేస్తుంది. ఫస్ట్, బాట్స్ను పూర్తిలా తొలగిస్తుంది. సెకండ్, ఒకే వ్యక్తి వందల ఫేక్ అకౌంట్లు సృష్టించే సిబిల్ దాడులను ఆపేస్తుంది. థర్డ్, మల్టిపుల్ వాలెట్లతో సిస్టమ్ను మోసం చేయడాన్ని అరికడుతుంది. రైట్, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మన నోడ్ ఆరోగ్యాన్ని ఈ సిస్టమ్ ఎలా లెక్కిస్తుంది? ఏ కొలమానాల ఆధారంగా మన సక్సెస్ను డిసైడ్ చేస్తుంది? ఆ 3 ముఖ్యమైన మెట్రిక్స్ ఏంటో చూసేద్దాం. మన నోడ్ విలువ అనేది లక్ మీద ఆధారపడి ఉండదు. ఇది పూర్తిగా డేటా మీద బేస్ అయి ఉంటుంది. సిస్టమ్ మన పనితీరును 3 పవర్ఫుల్ ఇండికేటర్స్తో కొలుస్తుంది. మొదటిది డైలీ మైనింగ్ రేట్. ఇది మన పర్సనల్ కమిట్మెంట్కి ఒక ప్రూఫ్ లాంటిది. ప్రతిరోజు మనం ఎంత కన్సిస్టెంట్గా నెట్వర్క్కి కంట్రిబ్యూట్ చేస్తున్నామో ఇది చూపిస్తుంది. రెండవది గ్రూప్ మైనింగ్ రేట్. ఇది మన టీం పవర్ని చూపిస్తుంది. మనం ఒంటరిగా కాకుండా ఇతరులను నెట్వర్క్లోకి తీసుకువచ్చి కమ్యూనిటీని ఎంత బలంగా కడుతున్నామో ఇది కొలుస్తుందన్నమాట. ఇక మూడవది బర్న్ సైకిల్. ఇది నెట్వర్క్ ఫ్యూచర్ మీద మనకున్న నమ్మకాన్ని చూపిస్తుంది. మనం కేవలం షార్ట్ టర్మ్ లాభాల కోసం కాకుండా నెట్వర్క్ లాంగ్ టర్మ్ హెల్త్ కోసం ఎంత కమిటెడ్గా ఉన్నామో ఇది ప్రూవ్ చేస్తుంది. సరే, ఈ మెట్రిక్లన్నీ బానే ఉన్నాయి, కానీ ఇవి వెరిఫికేషన్ క్యూలో మనకు ఎలా ప్రయారిటీ ఇస్తాయి? ఆ రిలేషన్ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. మనం కన్సిస్టెంట్గా పార్టిసిపేట్ చేస్తే మన నోడ్ హెల్త్ మెట్రిక్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఆ మెట్రిక్స్ పెరిగితే వెరిఫికేషన్ క్యూలో మనకు టాప్ ప్రయారిటీ లభిస్తుంది. అంతా ఒకదానికొకటి లింక్ అయి ఉంటుందన్నమాట. కాబట్టి గుర్తుంచుకోండి, ఇది లక్తో వచ్చేది కాదు, యాదృచ్ఛికంగా జరిగేది అస్సలు కాదు. ఇది పూర్తిగా మన పర్ఫార్మెన్స్ మీద ఆధారపడిన రియాలిటీ. మనం ఎంత కష్టపడితే అంతే ఫలితం ఉంటుంది. ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చాం, యాక్షన్ ప్లాన్. మనం నోడ్ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మనం ఏం చెయ్యాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ టేబుల్ మనకు క్లియర్ రోడ్ మ్యాప్ ఇస్తుంది. డైలీ మైనింగ్ రేట్ పెరగాలా? సింపుల్, రోజూ మైనింగ్ చేయండి. గ్రూప్ మైనింగ్ రేట్ పెరగాలా? మీ రిఫరల్ నెట్వర్క్ను పెంచుకోండి. నెట్వర్క్ మీద నమ్మకాన్ని చూపించాలా? బర్న్ సైకిల్లో పాల్గొనండి. చూసారా, ప్రతి మెట్రిక్కు ఒక క్లియర్ యాక్షన్ ఉంది. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. మన సక్సెస్ కేవలం మనమీద మాత్రమే ఆధారపడి ఉండదు. మనం రిఫర్ చేసిన వ్యక్తుల పనితీరు కూడా మన వెరిఫికేషన్పై డైరెక్ట్గా ప్రభావం చూపుతుంది. అంటే ఒకరికొకరు సాయం చేసుకుంటేనే అందరం ఎదుగుతాం. ముగింపుగా ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి, ఈరోజు మన శ్రమే రేపటి మన వెరిఫికేషన్. మనమిప్పుడు ఏం చేస్తామో అదే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది.